హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని బ్రైడల్ మగ్గం బ్లౌజెస్ చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే అయితే చూడండి. ప్రతి బ్లౌజ్ కూడా కట్ వర్క్ చేయించాను. చాలా డిఫరెంట్గా చేశాను. ఒక బ్లౌజ్ ఉన్నట్టు ఒక బ్లౌజ్ ఉండదు, అన్నీ కూడా మోడల్స్ వేరు మోడల్స్ అండి. ప్రతి బ్లౌజ్కి అయితే బీడ్స్ అయితే మన కింద యాడ్ చేసాము. ఇది చాలా హెవీగా ఉంది. ప్లస్ అండ్ బాహుబలి బుట్ట హ్యాండ్స్ అండి. వీళ్ళవి అన్నీ కూడా బాహుబలి బుట్ట హ్యాండ్సే. మీరు వర్క్ చూసినట్లయితే ఎక్కడ కూడా షుగర్ బీడ్ అనేది వాడలేదు. మనం అంతా స్ప్రింగ్ నాట్ వర్క్ తోటి వర్క్ చేసాం. చాలా స్టైల్గా ఉంది. మీరు వర్క్ గమనించండి, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో కదా. అంతా నాట్ వర్క్ అండి. శారీ కలర్ వచ్చి స్కై బ్లూ కలరు చాలా బాగుంది. అయితే హ్యాండ్కి ఏంటంటే మన బార్డర్ అనేది యూజ్ చేయలేదు. ఓన్లీ పట్టు క్లాత్ తెచ్చి మొత్తం బాడీకి కూడా పట్టు క్లాత్ తెచ్చి, బాహుబలి హ్యాండ్స్కి ఏంటంటే శారీలో బ్లౌజ్ కన్నా పట్టు క్లాత్ తెచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే బాహుబలి బుట్ట పెట్టేసి కింద బార్డర్ మొత్తం హెవీగా వర్క్ వేసాము. చాలా బాగుందండి. ఓకేనా. ఇది అంతా కూడా ప్రతి బ్లౌజ్కి హ్యాండ్స్ బీడ్స్ ఇచ్చాము. చూస్తున్నారు కదా, కింద హ్యాండ్స్ బీడ్స్ అనేది శారీ కలర్వే ఇచ్చాము. కొంచెం వేసుకున్నా కానీ స్టైల్గా కనపడతాయి. మనకి హ్యాండ్ మీద బీడ్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది, స్టైలిష్గా కూడా ఉంటుందండి బ్లౌజు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చి ఇది కూడా స్ప్రింగ్ వర్కే అండ్ కట్ బీడ్స్ తోటి, షుగర్ బీడ్స్ తోటి వర్క్ చేసామండి. ఇది కూడా కట్ వర్కే. మీరు చూడండి, హ్యాండ్స్కి అయితే క్రాస్ లైన్స్ వేసాము. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు వర్క్ అయితే నేను ప్రతి బ్లౌజు మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ డిజైన్స్ చాలా బాగున్నాయి కానీ మీరు జూమ్ చేసి చూపించండి అక్క, ఇంకా వర్క్ ఎలా వేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది, బాగుండిద్ది అని అడుగుతున్నారు. అందుకనేసి నేను మీకేంటంటే జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి. అంతా ఏంటంటే మనకి మొత్తం స్ప్రింగ్ వర్క్ చేసాము అండ్ వైట్ కలర్ ముత్యంతో చేసాము. శారీలో ఏంటంటే 2 కలర్ షేడ్స్ ఉన్నాయండి. ఇవి చూసారా, హ్యాంగింగ్స్ కింద బీడ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా చేయించారు, అన్నీ ఒకేలా కాకుండా. ఇప్పుడు చూడండి, మీకు గమనిస్తే కింద హ్యాండ్స్ బీడ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా వేయించాను. హ్యాండ్స్కి వచ్చి క్రాస్ లైన్స్ అండి. చాలా బాగుంది. క్రాస్ లైన్స్ బాగుంటాయి వేసుకున్నా కానీ. కొంచెం హెవీగా ఉంటుంది. సింపుల్గా వర్క్ అయిపోవాలి, కొంచెం సింపుల్గా అయిపోవాలి అండ్ చూడడానికి లుక్ బాగుండాలి అనుకునే వాళ్ళకి అలాగా. ఇదైతే చాలా సింపుల్ వర్క్ అండి. ఇది కూడా బాహుబలి బుట్ట హ్యాండ్సే. శారీ వచ్చి స్కై బ్లూ కలరు. మనకేంటంటే ఇది కూడా మన శారీలో క్లాత్ తీసుకురాలేదు, మన శారీలో క్లాత్ వాడలేదండి. మనం ఏంటంటే విడిగా పట్టు క్లాత్ జాస్మిన్ పట్టు తెచ్చి వర్క్ చేశాను. ఇది చూడండి, అంతా మనకి ఒకే కలర్తో ఉంటుంది. అందుకని నాట్ వర్క్ తోటి పర్ల్స్ తోటి వర్క్ చేయించాను. చాలా యూనిక్గా ఉంది. ఇది కూడా హ్యాండ్స్కి ఏంటంటే మనం సింపుల్గా వర్క్ చేసినప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి బుటీస్ ఇస్తే బాగుంటుంది. ముందు పింక్ కలర్ బ్లౌజ్కి అయితే నేను హ్యాండ్స్కి బుటీస్ ఇవ్వలేదు, మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే అది హ్యాండ్ బార్డర్ అనేది హెవీగా చేసాము అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే బుట్ట హ్యాండ్స్కి బుటీస్ అనేది ఇవ్వలేదు. బుటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం మరీ గడిగా కనబడుతుంది. అలా కన్నా స్టైల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి అలా బాగుంటుందండి. ఇదైతే నేను ఆల్రెడీ 2-3 బ్లౌజులు చేయించాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వైట్ కలర్ మోతీస్ తోటి అండ్ చిన్న శారీ కలర్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ చేయించాను. ఇది కూడా సింపుల్గా చాలా స్టైల్గా ఉంది. ఓకేనా. ఇది కూడా హ్యాండ్స్కి బీడ్స్ వేయించానండి. అయితే ఇది కూడా పట్టు క్లాత్ విడిగా తెచ్చాను, కాకపోతే శారీలో బార్డర్ని కింద అటాచ్మెంట్ అయితే చేశాను. అన్నీ ఒకేలాగా ఉండకూడదు కదా, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలా ఉంటేనే లుక్ బాగుంటుంది, వేసుకున్నా కానీ బాగా అనిపిస్తుంది. ఇవి కస్టమర్ ఏంటంటే ప్రతి బ్లౌజ్కు కూడా బీడ్స్, నేను అన్నీ కూడా బీడ్స్ హ్యాంగింగ్స్ అనేది కంపల్సరీ మగ్గం మీదే చేయించానండి. ఇది కూడా చూడండి, ఇది కూడా బాహుబలి బుట్ట హ్యాండు. ఇదైతే చాలా కలర్ మీద ఏమో చాలా బాగుంది. ఇది షుగర్ బీడ్స్ స్ప్రింగ్ మొత్తం నాట్ వర్క్ తోటి మొత్తం లుక్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రింగ్ వర్క్ అండ్ నాట్ వర్క్ అండ్ చల్లా వర్క్ ఇలా ఉంటుంది. హ్యాంగింగ్స్ కూడా మనకి షుగర్ బీడ్స్ తోటి చేయించాను. ఇది కూడా బాహుబలి బుట్ట. ఇది కూడా మనం ఏంటంటే పట్టు క్లాత్ విడిగా తెచ్చాము. అయితే శారీలోది కాదు, విడిగా పట్టు క్లాత్ తెచ్చి ఆ బార్డర్ అనేది అటాచ్ చేసామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఆ షుగర్ బీడ్స్ గమనించండి, షుగర్ బీడ్స్ కలర్ షుగర్ బీడ్స్ మనకేంటంటే మనకి శారీ కలర్స్ షుగర్ బీడ్స్ కావాలన్నా కానీ దొరుకుతాయి. చాలా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకేనా. మనకి ఇలా ఎవరైనా డిఫరెంట్గా మోడల్స్ బ్లౌజులు వర్క్ చేయించుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.